హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు కృష్ణప్రసాద్ మౌతురా. వెల్కమ్ మౌతురా వ్యాక్స్. ఈరోజు మనం సంఘంలోని శ్రీ సంగమేశ్వర దేవస్థానంకి వచ్చామండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది విశేషాలు తెలియపరచడానికి ఇక్కడికి వచ్చున్నాము. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి రావడానికి ఎలా రావాలి, ఎక్కడి నుంచి ఏ ట్రైన్స్, బస్సు ఎక్కాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. చివరిలో ఎంత బడ్జెట్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చెక్ చేయండి. దేవస్థానంలోని ముందు ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం అండి. ఇక్కడ నుంచి మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న లైటింగ్ బోర్డు అండి. మీ కింద నుంచి పై వరకు చూపిస్తాను. ఏర్పాటు చేసి ఉన్న లైటింగ్ బోర్డు, అమ్మవారి స్వామివారి దేవస్థానం సంబంధించిన చిత్రపటం, లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దేవస్థానం యొక్క గోపురము మీ కింద నుంచి పై వరకు చూపిస్తున్నాము. దేవస్థానం ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసి ఉన్న విగ్రహము, వెనక లైటింగ్ బోర్డు, ఇందాక మీకు బయట నుంచి చూపించాను కదా, అది ఇదంతా దేవస్థానము. దేవస్థానం పైన స్వామివారి, అమ్మవారి విగ్రహాలు, దేవస్థానం లైటింగ్, దేవస్థానం మొత్తం చూపిస్తాను. నాగేంద్ర స్వామి, దక్షిణామూర్తి అండి. దేవస్థానం వైపు దక్షిణం వైపున దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. దేవస్థానం యొక్క గోపురము, లోపల వైపు లోపల గోపురము, దేవస్థానం వెనక వైపు మహావిష్ణు విగ్రహం ఉందండి. చండీశ్వరుడు శివాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరూ చండీశ్వరుడు దర్శనం చేసుకుని వెళ్ళాలి. స్వామివారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం ముందు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. స్వామివారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న నంది విగ్రహం చాలా పెద్ద నంది అండి. దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న బోర్డు అండి. ముందు వైపు ఆదిశేష వాహనం, వెనుక బోర్డు ఉందండి. ఇక్కడ ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారో అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాసి ఉన్నారు. ఇది స్వామివారి దేవస్థానం లోపల అండి. స్వామివారి దేవస్థానం లోపల
ఎవరికి వీడియో తీయడానికి కనిపించింది. మరో వెరైటీ చూపించడం లోపల ఉంటారు స్వామివారు. దేవస్థానం లోపల వినాయక విగ్రహం. స్వామివారి ముందు ఏర్పాటు చేసి ఉన్న నంది, స్వామివారి దేవస్థానం పక్కన ఏర్పాటు చేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. దేవస్థానం లోపల దేవస్థానం ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసి ఉన్న విగ్రహం. ఇంత పురాతనమైన ఆలయము. దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న తులసి చెమ్మ చెట్టు, తులసి కోట. అమ్మవారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న తులసి చెమ్మ. కామాక్షమ్మ దేవస్థానము. దేవస్థానం ఎంట్రన్స్ లోపల అమ్మవారి చూపించడం బయట దేవస్థానం చూపిస్తున్నాము. దేవస్థానం లోపల డెకరేషన్ మీకు లాంగ్ వేలో చూపిస్తున్నాం. దేవస్థానంగా లాంగ్ వ్యూ మీకు మొత్తం ఫుల్ దేవస్థానం చూపిస్తున్నాము. ఇది అమ్మవారి దేవస్థానం, అది స్వామివారి దేవస్థానం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కొంతవరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వీడియో కొంతవరకు చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. 3 ఉత్సవం నిర్వహించు వాహనం అండి సింహవాహనము. ఇంకా టైం పడుతుంది ఉత్సవంకు. అందువల్ల మీకు వాహనం వరకే చూపించగలుగుతున్నాం, స్వామివారిని చూపించలేకపోతున్నాము. అయ్యప్ప స్వామి దేవస్థానము. అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న లైటింగ్ బోర్డు. ఇది అయ్యప్ప స్వామి దేవస్థానం. ఈ పైన అయ్యప్ప స్వామి కూడా చూపిస్తాను. స్వామి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న వినాయక స్వామి విగ్రహము. అయ్యప్ప స్వామి విగ్రహం. వేణుగోపాల స్వామి విగ్రహము. అమ్మవారి విగ్రహము. దేవస్థానం లాంగ్ వ్యూ చూపిస్తున్నాం మీకు. దేవస్థానం యొక్క గోపురము లాంగ్ వ్యూ. లైటింగ్ చూడండి ఎలా ఉంది దేవస్థానంకు. ఆలయ ప్రాంగణం అంతా ఇది. స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు సాంస్కృతిక కార్యక్రమం కోసము. చూడండి ఆలయ ప్రాంగణం అంతా మీకు లాంగ్ వ్యూలో చూపిస్తున్నాం.
ఒక్కసారి అయ్యప్ప స్వామి మీకు వీడియోగా చూపిస్తున్నాము. స్వామి కృప మీకు మీద ఉండాలని కోరుకుంటున్నామండి. వీడియో కొద్ది వరకు చూడండి. నాగేంద్ర స్వామి శిలలు మరియు రావి చెట్టు అండి. వీడియో కొద్ది వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.